గొంతు బాగోపోతేనే గంట మాట్లాడావు. సంతోషంతో కడుపు నిండిపోతుందంటారే, అలాంటి క్షణం ఇది. అఖిల్, నువ్వు తెలుగు ఇండస్ట్రీ గర్వపడేంత హీరో అవుతావు. నా బంగారు తల్లి అంత అందంగా ఉన్నాయంట నువ్వు అసలు. వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుంది, అలాంటి సినిమా ఇది. ఇది ఏ బోసు దానన్న దమ్మ దా దాని వింటరా దమ్మ. నాకు యు ఆర్ మై హీరోయిన్. ఎన్ని రాత్రుళ్ళు మా రూమ్లో కూర్చుని మాకు డైలాగులు అలా అనుకోడు తప్పే. వేణుగుడులు గారు, మీరు ఒక వజ్రాన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు సార్. ఎంత మంచి వ్యక్తి అంటే, లేడీస్ దగ్గర సిగ్గుపడితే ఒక అర్థం ఉంది, నాకు సీన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా సిగ్గుపడుతుంటాడు. నేను ఎప్పుడు మీరంటే చాలా ఇష్టం సార్, మీరు నా నాన్నగారు సార్ అంటూనే ఉంటాడు ఎప్పుడు. ఈ సినిమా గురించి నేను ఏమేమి చెప్పాను అన్నీ నిజమే. ఇతను తెలుగు ఇండస్ట్రీ నేల్తాడు విలను వెంకన్న అని ఫస్ట్ డే చెప్పా, ఫస్ట్ రోజు షూటింగ్లో. ఈ సినిమాలో అఖిల్ హీరో అవ్వచ్చేమో కానీ వెనకాల చాలామంది హీరోలు ఉన్నారు. బన్నీవాసు గారు, నితిన్ గారు, సాయి గారు, వంశీ ముఖ్యంగా వంశీ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా లేదు. ఇంకా వేణుగుడులు గారు, జీవితాంతం మా సాయి మీకు రుణపడి ఉంటాడు. ఎందుకంటే దీని వెనకాల మీరు ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు సార్. వేణుగారు గారు అలాగే చాలామంది హీరోలు అదృష్టవంతులు బాబీ డైరెక్షన్ సైడ్ వెళ్ళటం వల్ల, లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరో అయ్యేవాడు బాబీ. అలాగే మా అబ్బాయి శ్రీ విష్ణు, మా డార్లింగ్ కోల వెంకట గారు, మా రవి గారు, మొత్తం అందరికీ ఎంటైర్ టీం అందరికీ ఈ సాంగ్ ఈరోజు సంచలనం. ఇది ముందు మేము ట్రాక్టర్లో వినిపిస్తారు అనుకున్నాం, ఇది ఏ ఇంట్లో చూసినా ఈ సాంగే. సో ఇంత మంచి హిట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి 2 రాష్ట్రాలు తిరిగి ప్రజలు నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అలాగే నేను అనిత చెప్తానే నీ గురించి. నేను అనిత చాలా సినిమాలు చేశాం. ఒక విధంగా దగ్గరుండి కూడా ఏం చెప్పాలో మీరే చెప్పి మరీ చెప్పించుకుంటున్నారు. అది నేను చెప్తాను కానీ, నేను మంచి ఆర్టిస్ట్ అని చెప్పు, డైలాగ్ బాగా చెప్తాను చెప్పు, ఇలాంటివి చెప్పండి. సో అంటే నేను చాలా సినిమాలు చేసాం. తను చెప్పంది కాబట్టి చాలా మంచి ఆర్టిస్టు, టైంకి వస్తుంది. ఎనీహో దీనికి మా కృష్ణవంశీ ఖాళీగా కూర్చుందిరా, నువ్వు ఖాళీగా కూర్చోకు, ఒక లవ్ లెటర్ రాయి అన్నాడు మురారి సినిమాకి. కృష్ణవంశీ విష్ణు నీట్గా అచ్చ తెలుగు పశ్చిమ గోదావరి జిల్లా భాష లవ్ లెటర్ రాశా. అది ఒక్కతే చదువుకోవచ్చు కదా, యూనిట్ అందరికీ ఇచ్చింది. అది అయిపోయాక నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉంటే మా మిస్సెస్కి చూపించింది అది, మా రాంబాయికి. సో చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఎంత సంతోషంగా నవ్వుతుంటే కడుపు ఉండిపోయింది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ శివాజీరాజు గారు, థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ క్యాష్ పే నాకు తర్వాత ఫోన్పే చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇందాక శ్రీ విష్ణు గారు చెప్పారు నా ప్రేమ కథలో హానెస్టీ ఉందని. సో ఆయన మ్యూజిక్లో కూడా ఆల్వేస్ హానెస్టీ కనిపిస్తుంటుంది. అంతే హానెస్టీతో ఆయన ట్యూన్స్ ఇస్తారు కాబట్టి అంతే సూపర్ సక్సెస్ఫుల్గా ఆయన సినిమా నిలబెడుతున్నారు అన్నమాట ఆయన సంగీతంతో. సురేష్ బొబ్బిలి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సురేష్ జీ. ముందుగా ఈ సినిమాని ఇంత ఆదరించి ఇంత మ్యాసివ్ హిట్ చేసిన 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ నేను చెప్పాను వేణన్న నాకు ఎలాంటి నా కెరియర్, నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే వేణన్న ఎంత కారణమో, దాని వెనకాల ఉన్న విష్ణు గారు. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. సార్తో నేను స్టార్టింగ్ డేస్లో 4 సినిమాలు చేశాను. అంటే ఆ టైంలో ఒక మ్యూజిక్ కొత్తని బిలీవ్ చేసి మనం కంపోజర్గా పెట్టుకుందామని వేణన్న ప్రపోజల్ పెట్టినప్పుడు ఒక హీరో యాక్సెప్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అసలు నేను ఏం చేసినో తెలియదు. అప్పటికి నేను ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా చేయలేదు, అసలు తెలియదు నేను ఎవరికి. ఒక ఇంజనీర్ నేను అంతే. ట్యూన్స్ ఏదో చేసుకుంటూ స్టూడియోలో ట్యూన్స్ చేసుకుంటూ ఉన్నా. వేణన్న ట్యూన్స్ విని
నచ్చి నన్ను ప్రొడక్షన్ హౌస్కి తీసుకెళ్ళి విష్ణు గారికి అండ్ విజయ్ గారికి పరిచయం చేసి ఇతని ట్యూన్స్ చాలా బాగున్నాయండి, ఎక్స్ట్రాడినరీ కంపోజరు, నాకు సెట్ అవుతాడు అనిపిస్తుంది అని అన్నప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసి వరుసగా 4 సినిమాలకు నన్ను కంపోజర్గా పెట్టుకున్నారు విష్ణు గారు. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు అసలు నాకు థ్యాంక్స్ సార్, మీరు వచ్చినందుకు నిజంగా థ్యాంక్స్ సార్. అండ్ నేను రాసుకొని వచ్చిన సేమ్ మర్చిపోతాను. అండ్ సార్ వివేస్ రవి గారు మాకు ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం ప్రీ వెడ్డింగ్ షోకి చిన్న సినిమాల ప్రతి సినిమాకు మీరు ఒక పెద్ద దిక్కులాగా వచ్చి ప్రతిసారి మా గురించి ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని కూడా బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కోనా సార్ థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు చూస్తూ దూకుడు ఇవన్నీ మీ సినిమాలు థియేటర్లలో చూస్తూ విజిల్స్ కొడుతూ కాగితాలు ఎగరేస్తూ మీరు రాసిన కథలు చూస్తూ కాగితాలు ఎగరేస్తూ వచ్చినాం సార్. మీ ముందు ఇట్లా నిల్చొని మాట్లాడుతున్నందుకు నాకు అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ బాబీ సార్ మా స్టార్, మెగా స్టార్, మా గురువు గారిని ఒక మాస్ హీరోగా చూపెట్టి మా అమ్మి అది వాల్తేరు వీర ఫస్ట్ డే వెళ్ళినా సార్ సినిమాకి. అసలు బట్టలు చింపుకొని పిచ్చిలేసి ఆగమాగమే వచ్చినాం సార్. మా స్టార్ని మళ్ళీ మేము కొంత గ్యాప్ తర్వాత అట్లా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నితిన్ గారు సార్, ఈటీవీ నితిన్ గారు, సాయి గారు, ఈటీవీ యాజమాన్యం, వీళ్ళు ఒక సినిమా కోసం నేను చెప్తూనే ఉన్నాండి, పిచ్చోళ్ళలాగా కష్టపడతారు. ఒక టెక్నీషియన్స్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ, టెక్నీషియన్స్ గురించి వాళ్ళు థింక్ చేసే విధానం కానీ, అరే ఇది మనోళ్ళు రా మనం కొట్టాలిరా అని. నిన్న కూడా మేము 4 days థియేటర్స్లో తిరుగుతుంటే మాతోని ఆయన అంత పెద్ద అంటే ఒక కంటెంట్ హెడ్ అయి ఉండి మమ్మల్ని గైడ్ చేస్తూ మా వెనకాల తిరుగుతూ మా బాగోగులు చూసుకుంటూ, అంటే అంత డౌన్ టు ఎర్త్ ఉండి అంత బాగా చూసుకుంటాడు. టెక్నీషియన్స్ని అంత బాగా పుష్ చేస్తారు నితిన్ గారు. థ్యాంక్ యూ సార్. సాయి గారు థ్యాంక్ యూ సార్. మీ మేలు నా జీవితంలో మర్చిపోలేను. విరాట పర్వం తర్వాత నేను ఎక్కడికో ఇదై ఉండే, బట్ 90s అనే ఒక సినిమా అవకాశం ఇచ్చి, ఆదిత్య సిరీస్ ఒక అవకాశం ఇచ్చి, సేమ్ విష్ణు గారు ఎలాగ నన్ను యాక్సెప్ట్ చేశారో ఈ సిరీస్కి కూడా ఆదిత్య వీళ్ళు నన్ను తీసుకెళ్ళినప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసిన ఈటీవీ యాజమాన్యానికి, నితిన్ గారికి, సాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నేను ఎక్కువ చెప్పుకుంటున్నా అనుకోవద్దు, చెప్పుకోవాలి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కొట్టిన డ్యూడ్ చెప్పుకోవాలి. అండ్ వంశీ నందిపాటి గారు, బన్నివాస్ గారు, ఈ సినిమా మేమందరం ఏమంటారు స్టూడియోలో మిక్సింగ్ థియేటర్లో మురిసిపోతున్నాం. చాలా బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అని మురిసిపోతున్నాం. కానీ జనాల్లోకి వెళ్ళాలంటే ఒక పెద్ద సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ వంశీ నందిపాటి గారు అండ్ బన్నివాస్ సార్. థ్యాంక్ యూ సార్.